10 మందిని కలిపి ఒక మనిషిని కొట్టేది పెద్ద గొప్పతనమా సింగల్గా. మొగోడంటే ఆయన ఊకినే గ్యాస్ ఒకటి ఫ్రీ ఇస్తే అయిపోయినా గ్యాస్ ఏం చేయాలి? తాగల్లా ఈ పొద్దు రేపు పిల్లలు ఉద్యోగాలు లేక దొంగతనాలు నేర్చుకున్నారు. మా ఇంట్లో వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? బీదోళ్ళకి వెనక ముందులే కావాలంటే చేయమను, సర్వే చేయమను, కుదవలసిన వాళ్ళకి తీసుకుని వచ్చి పింఛన్ ఇస్తే వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. మాది బాగా మాది చేశాను. జగన్ వస్తాడు. రవిడీ ప్రకారం కాదు, రవిడీ అట్లేం లేదు. రవిడీ అని ఊరికే గబ్బులు చెప్తున్నారు కానీ రవిడీ ఏం రవిడీ? అమ్మ అక్కడ పుట్టి అక్కడ పెరిగిన వాళ్ళం మేము. 10 మందిని కలుపుకొని వచ్చి ఒకరిని నిండి కొట్టేది పెద్ద సంగతి కాదయ్యా స్వామి. జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళందరూ ముగ్గురు కలిసి 3 రకాల చెప్పినారు. ఇంతవరకు అయింది ఏం చేసింది లేదు, సచ్చింది లేదు. ఆడ ఎక్కడో కరువు పనులు అంటే కరువు పనులు లేవు. వరుస వెళ్ళిపోతున్నారు జనాలు. 3 పూట్ల అన్నం లేక దండలాడుతున్నారు. ఈ పొద్దు బీదోడు బతకాలంటే ప్రతి ఒక్క విషయంలోన లేకుండా అయిపోయింది, అన్నం లేకుండా అయిపోయింది. ఊరిని గొప్పలు చెప్పుకుంటే అయిపోయి కాదు. ఏం చేసినారు? జగన్మోహన్ రెడ్డి నిన్నప్పుడన్నా ఉపాధి పనులన్నీ కల్పించా. ఈ అప్ప చేసినది ఏంది లేదట, ఉత్తకి పెట్టి ఏమి చేసింది లేదు, పెట్టింది లేదట. సూపర్ 6 పథకాలు ఇస్తారన్నారు. ఏమీ లే. ఇంతవరకు అయింది ఏందో ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అనే. ఊకినే గ్యాస్ ఒకటి ఫ్రీ ఇస్తే అయిపోయినా గ్యాస్ ఏం చేయాలి? తాగల్లా గ్యాస్ని తీసుకొని పనులు లేకపోతే అందరితో పనులు పెట్టమను, ఉపాధి పనులు పెట్టమను. పోనీ భూమి లేని వారికి చదువు లేని వారికి 2000 చొప్పున పింఛన్. ఇది ఏది లేదు. పిల్లలు ఎంతమంది చదువుకునేవారు? ఈ పొద్దు రేపు పిల్లలు ఉద్యోగాలు లేక దొంగతనాలు నేర్చుకున్నారు. ప్రతి ఒక్కటి దొంగతనాలు నేర్చుకున్నారు. అదే సక్రమంగా పనులు ఉంటే ఏంటికి నేర్చుకుంటారు? వారంటీ గురించి ఏం చెప్తారు? వారంటీ గురించి అంటే వారంటీ ఇంకా అప్పుడే పోయింది. ఇంక వాళ్ళు చేసింది లేదు, పెట్టింది లేదా. 10,000 ఇస్తామని చెప్పారు కదా. ఏం లేదాడ, అన్నీ ఉత్తదే. ఏం చేయలే ఇంతవరకు అయింది పాపం. ఏం చేసినారు? నాకు సెంటి భూమి లేదు. మాకు భూములు లేని వాళ్ళకి 2 చెప్పులు ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? బీదోళ్ళకి వెనక ముందులే కావాలంటే చేయమను, సర్వే చేయమను. ఏం లేదు, వెనకాదు లేదు, ముందర లేదు. అటు మెంటలను కుదవలసిన వాళ్ళకి తీసుకుని వచ్చి పింఛన్ ఇస్తే వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. మాది బాగా మాది చేశాను. 10 మందిని కలిపి ఒక మనిషిని కొట్టేది పెద్ద గొప్పతనమా సింగల్గా. మొగోడంటే ఆయన 10 మంది కలుపుకొని వచ్చేది కాదు. జగన్ మళ్ళీ వస్తాడు ఆయనగా. మళ్ళీ జగనే వచ్చేది. ఇంకా చంద్రబాబు నాయుడు రావడం. పవన్ కళ్యాణ్ అంటే మనం ఏం చెప్పలేము ఆయన గురించి. ఇప్పుడు సీనియర్టీ కాదు ఆయన గురించి మనం ఏం చెప్తాము? రోడ్లు వేసాము, పవన్ పరిపాలన బాగుంది అది అని చెప్తున్నారు. చూడన్నా, రోడ్లు ఉన్నాయి, బాగున్నాయి. ఇప్పుడు రోడ్లు వేసారు. ఇప్పుడు రోడ్లు ఏం లేవు ఇక్కడ. ఏం అదే రోడ్లే ఉన్నాయి. రోడ్డు చేసేది ఏం లేదు. ఊకిన ఇంత అంత ఎత్తి అయిపోయినా రోడ్డు చేసినది ఏం లేదట. జగన్ గారు ఉన్నప్పుడు వచ్చేసి రైతులను పట్టించుకోవాలనేసి చెప్పారు కదా. అది ఒకటి పొరపాటు చేసినాలే. పొరపాటు అయితే జరిగింది. ఒకవేళ ఈసారి వచ్చింటే చేస్తుండే. సో అది పొరపాటు అంటారు. ఒకటి పొరపాటు చేసినాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు పరిపాలన బీదలు చూసేయాలంటే వాళ్ళే చూసేది, ఎవరితో కాదు. ఇంకా అంత కులాల ప్రకారంగా స్విచ్ పెట్టుకుంటే మత ప్రకారంగా పోతున్నారు కానీ ఏది చేసింది లేదడ, పెట్టింది. పవన్ కళ్యాణ్ కాదు అవుతాడు. సో నెక్స్ట్ టైం మళ్ళీ జగన్ వస్తాడు. జగన్ గ్యారెంటీ వస్తాడు. ఎందుకంటే ఉంది ఆయనకి. జగన్ వస్తాడు. రవిడీ ప్రకారం కాదు, రవిడీ అట్లేం లేదు. రవిడీ అని ఊరికే గబ్బులు చెప్తున్నారు కానీ రవిడీ ఏం రవిడీ? అక్కడ పుట్టి అక్కడ పెరిగిన వాళ్ళం మేము. ఎవరు మీది? ఇక్కడ గుత్తి. సపోర్ట్ ఎవరు లేరనేసి మాట్లాడుతున్నారు కదా. ఒక్కడే ఉన్నా ఏం చేస్తాం అంటున్నారు. జగన్కి సపోర్ట్ ఎవరు లేరనేసి దేవుడు సపోర్ట్ ఉన్నాడు. దేవుడు సపోర్ట్ ఉంటే చాలు. మంచి దారిలో నడిచేటప్పుడు దేవుడు సపోర్ట్ ఉంటే అది ఎంతమంది వచ్చినా ఏం కాదు. అది మళ్ళీ 100 మంది సాపిస్తారా? 100 మంది సాపారు కదా. కనీసం అంటే ఒక 10 మంది అన్న ఉంటారు. 100 మంది సాపిస్తే మంచి ఉంటాడా? అది కాదు. అది ఏదో జరిగిపోయింది. ఇంకా అయిపోయి గతం అది. నెక్స్ట్ టైం వచ్చేసి సింగిల్గా పోటీ చేస్తాడు, మళ్ళీ వేరే పార్టీతో పోటీ పెట్టుకుంటా అంటారు. ఆయన సింగిల్గానే చేస్తాడు. ఆయన ఒకరితో పోటీ కాదు. ఆయనకి దేవుని సపోర్టు, జనం సపోర్ట్ ఉంటే చాలు. ఫస్ట్ దేవుడు, తర్వాత జనం. దేవుని ఆశీర్వాదం ఉంటే ఆయన సింగిల్గానే పోటీ చేస్తాడు. 10 మందిని కలుపుకొని వచ్చి ఒకరిని నిండి కొట్టేది పెద్ద సంగతి కాదయ్యా స్వామి. 10 మందిని కొట్టేది పెద్ద సంగతి కాదు. సింగిల్కి రా, సింగిల్కి వచ్చి పోటీ చేయి. అప్పుడు నీ కాళ్ళకే దూరిపోతా. ఇది కాదు 10 మంది 10 మంది చుట్టేసుకొని వచ్చి ఒకరిని గబ్బులైపోయేది పెద్ద సంగతి కదా అది. థ్యాంక్ యూ.